వేసవి సెలవుల నేపథ్యంలో ప్రముఖ ఆలయాలన్నిటికీ భక్తుల రద్దీ పెరిగింది. కర్ణాటకలోని కుక్కే క్షేత్రానికి కూడా రద్దీ అధికమైంది. రద్దీని నియంత్రించేందుకు, భక్తులకు ఇబ్బంది లేకుండా స్వామి దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేసింది ఆలయ పాలక మండలి. కర్ణాటక రాష్ట్రంలో 3 ప్రఖ్యాత సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండగా వాటిలో ఆది క్షేత్రమే కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్రం. పశ్చిమ కనుమలలో దక్షిణ కర్ణాటక జిల్లా కుమారగిరి ప్రాంతం దట్టమైన అడవుల మధ్యలో ధారా నది తీరాన కుక్కే ఒక చిన్న గ్రామం. ఇక్కడ వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామి విగ్రహం పడగ విప్పి కాపు కాస్తున్న 6 సర్పాల కాలనాగు వలె ఉంటుంది. శంకరాచార్యులు తన దిగ్విజయ ధర్మయాత్రలో ఈ క్షేత్రంలో కొంతకాలం గడిపినట్లు శంకర విజయంలో పేర్కొన్నారు. ఈ ఆలయంలో మూల విరాట్టు ముఖ్య ద్వారానికి మధ్య వెండి తాపడం గరుడ స్తంభం ఉంటుంది. దీని లోపల నివాసం ఉండే వాసుకి సర్పం ఊపిరి నుంచి వెలువడే విష కీలల ప్రభావం నుంచి భక్తులను కవచంలా కాపాడటానికి ఈ గరుడ స్తంభం ప్రతిష్ఠించినట్లుగా చెప్తారు. గరుడ స్తంభం తరువాత బాహ్య, అంతర సుబ్రహ్మణ్య మందిరాలున్నాయి. గుడికి సరిగ్గా మధ్యలో ఎత్తైన పీఠ ఉంది. ఆ పీఠం పైభాగంలో సుబ్రహ్మణ్య, వాసుకిల విగ్రహాలు, క్రింద భాగంలో 6 తలల శేషనాగు విగ్రహం ఉన్నాయి. ఈ విగ్రహాలకు శాస్త్రోక్తంగా నిత్య పూజలు జరుగుతాయి. ఇక ఈ ఆలయ దర్శనానికి పెరిగిన భక్తుల రద్దీ దృష్ట్యా దర్శనం వేళలు మార్చారు. మధ్యాహ్నం పూజ వేళలను మారుస్తూ ఆలయ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 1:30 నుంచి 3:30 గంటల వరకు నిర్వహించనున్న మహాపూజ, నైవేద్య కార్యక్రమాలను మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది. పవిత్ర ధారా నది తీరంలో ఉన్న సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం ఆధ్యాత్మిక అనుభూతితో పాటు అక్కడి వాతావరణం భక్తులకు మానసిక ఉల్లాసాన్నిస్తుంది.